కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద అధికార బలం ఉంటే తమ వద్ద ప్రజాబలం ఉందని నల్గొండ 32వ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి భువనగిరి ఉమా దేవేందర్ అన్నారు. కేసీఆర్ హయాంలోని 1500 కోట్లతో నగర అభివృద్ధి జరిగిందన్నారు. డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనతో పాటు మిగిలిన సమస్యల పరిష్కారానికి కారు గుర్తుకే ఓటేయాలంటున్న నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉమా దేవేందర్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ఏర్పడిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ 32వ డివిజన్ అభ్యర్థి భువనగిరి ఉమాదేవి దేవేందర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా ముమ్మరంగా జరుగుతుందండి. వాళ్ళందరూ మా వెనక ఉండి వేస్తామని అంటున్నారు. వాళ్ళు ఎంత డబ్బు బలం చూపించినా కూడా మా కాడ జనబలం ఉన్నది. ప్రధానంగా ఏం సమస్యలు గుర్తించారు ఈ వార్డులో? మరి ఇదివరకు భూపాలన్న ఉన్నప్పుడు వేసిన రోడ్లేనండి ఇవి. తర్వాత వాళ్ళ ఉన్న డబ్బుతోటే వాళ్ళు చేస్తున్నారు, కానీ కొత్తగా వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు. నగర డెవలప్మెంట్ కోసం ఈ డివిజన్లో ఏదైనా సమస్యలు గుర్తించాలని చెప్తా ఉన్నారు కదా, ఆ సమస్యల్ని తీర్చేందుకు మీ దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి? మీరు ఎలాంటి విజన్తో ముందుకు పోతారు? ఈరోజు మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో మరి భూపాలరెడ్డి గారి యొక్క నాయకత్వంలో నల్గొండ ఈరోజు సుందరీకరణ చేసి రోడ్లు వెడల్పు చేసి మరి చేసిన కారణంగా మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయ్యి ఈరోజు కార్పొరేషన్ ఏర్పడ్డది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మరి ఉన్న సమస్యలను గుర్తించి, ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అదేవిధంగా నివాస ప్రాంతాల్లో రోడ్లు లేకుండా మరి ఓపెన్ ప్లాట్లలో వ్యాపార నిమిత్తం రోడ్లు వేయడం అనేది ఇక్కడ ఎక్కువ ప్రధాన సమస్యగా ప్రజలు చెప్తున్నారు. కాబట్టి నివాస ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేసేందుకు తెలియజేస్తూ మరి గత కొంతకాలంగా ఒక్కరే ఇక్కడ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మార్పు ప్రజల నుండి కావాలని ప్రధాన కోరికతోటి మేము ధైర్యంగా ముందుకెళ్తూ మరి జనబలంతో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా సామాజిక కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మమేకమై ప్రజలతోటి ముందుండి నడిపిస్తున్న క్రమంలో వారితోటి మాకు సకుటుంబ సమేతంగా వారి యొక్క సత్సంబంధాలు మాకు ధైర్యాన్ని ఇస్తూ వారి ప్రోత్సాహంతో ఈరోజు చాలా ఉత్సాహంగా గెలుస్తామనే ధీమాతోటి మేము ముందుకు పోతా ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించి వారితో పాటు ప్రచారం కూడా మీ అపోజిట్గా వార్డులో నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం చేసింది? మొత్తం 2000 కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెచ్చి డెవలప్ చేశారని చెప్తున్నారు. మరి అదంతా కూడా ప్రజలు చూసినట్లే ప్రజలకు తెలుసు. మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంతంకి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మళ్ళీ ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు జనాలు. వారి హయాంలో ఏం డెవలప్మెంట్ అయింది, తెలంగాణ ప్రభుత్వ హయాంలో భూపాలన్న గారి నాయకత్వం ఏం డెవలప్మెంట్ అనేది ప్రజలు మరి స్పష్టంగా వారు గుర్తించుకుంటున్నారు. ఎందుకంటే భూపాలన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన నిధులతోటి జరిగిన అభివృద్ధి అక్కడ ఆగిపోయింది. ఈరోజు 2 సంవత్సరాల పైచలకైనా కూడా మరి జరుగుతున్న నత్తనడకన కొనసాగుతుంది. ఉదాహరణకి చెర్లపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్లో మరి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు అవసరార్థం కళావేదికను శాంక్షన్ చేసి నిధులు కేటాయించినా కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని పండబెట్టారు. కాబట్టి అంతేకాకుండా మరి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం పెద్ద బండ కావచ్చు, మిర్యాలగూడ రోడ్డు కావచ్చు, గత 2 సంవత్సరాలు 1 సంవత్సరం జరిగిన డెవలప్మెంట్కు ఈ 2 సంవత్సరాలు ఎంత స్లోగా అవుతుందని ప్రజలు గుర్తెరిగారు. కాబట్టి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వానికి ప్రజలందరూ పట్టం కట్టే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరి అదేవిధంగా ప్రజలకు అందుబాటులో లేకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి అంశాలతో ఇక్కడ రాజ్యాన్ని ఏలుతారు. కాబట్టి వారి యొక్క అరాచకాలు ప్రజలు అసహనంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏదైనా సమస్య గురించి మంత్రి వెంకటరెడ్డికి పోవడానికి అవకాశం లేకుండా వారు హైదరాబాద్ కేంద్రంగా వారి యొక్క కార్యకలాపాలు ప్రజాపాలన జరుగుతుంది. ప్రజాపాలన పేరుకే కానీ ప్రజలకు ఎక్కడ కూడా వారి అందుబాటులో లేకుండా కూడా ఈరోజు మరి ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ నాయకత్వం కంచర భూపాలరెడ్డి గారు నల్గొండ జిల్లా కేంద్రం అనుకుంటూ ప్రజల యొక్క సమస్యలను పట్టించుకుంటూ వారికి అండదండగా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ పోతున్న క్రమంలో ప్రజలందరూ కూడా గతంలో భూపాలరెడ్డి గారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను స్పష్టంగా గుర్తించారు. కేసీఆర్ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు అవే తప్ప మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమలు కాని హామీలను మరి 420 హామీలు అమలు కాకుండా ఉండడానికి కూడా రైతులే కానీ, ఇటు మహిళలే కానీ, విద్యార్థులే కానీ, నిరుద్యోగులే కానీ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉద్యోగస్తులు,
అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు, మేధావులు ఉన్నారు కాబట్టి వారు ఈ ప్రభుత్వంలో వారికి జరుగుతున్న నష్టాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోరు. చాలా నిశ్శబ్ద విప్లవం రాబోయే మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నల్గొండ 32వ వార్డు మొత్తం కూడా నల్గొండ కార్పొరేషన్ దృష్టి మొత్తం 30, ఎందుకంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ అధికార పార్టీ అభ్యర్థిపై ఒక సామాన్య విద్యావంతురాలు పోటీ చేస్తారని చెప్పేసి భావిస్తున్న క్రమంలో మా యొక్క అందరి యొక్క ప్రజల ఆశీస్సులతోటి ధైర్యంగా, ఎందుకంటే ఇక్కడ కార్పొరేటర్ ఎన్నికైతేనే కదా మేయర్ ఏది, ముందుగా అది గుర్తించి ప్రజలందరూ కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మార్పు కోరుకోవాలని చెప్పేసి బలంగా మీ ఆశీస్సులు కావాలని చెప్పేసి ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి, కారు గుర్తుపై ఓటు వేసేసి మమ్మల్ని గెలిపించని చెప్పేసి వారిని అందరినీ కూడా వేడుకుంటూ వారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నల్గొండ 32వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఉమాదేవి దంపతులు ఖచ్చితంగా మేము చదువుకున్నాం, ఈ వార్డు కోసం ఈ డివిజన్ కోసం కష్టపడి పనిచేసి మీకు సేవ చేసేందుకు ముందుకు వస్తాం, మాకు ఓటేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ 32వ డివిజన్.